వ్యవసాయంలో రైతులు వినూత్న ఆలోచనలతో కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. పంటల రక్షణకు, దిగుబడి పెంచడానికి, ఖర్చు తగ్గించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి రకరకాల పద్ధతులు వాడుతున్నారు. మారుతున్న ప్రపంచానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బుద్దేశిపల్లి గ్రామంలో ఈ రైతు చేసిన పని చూస్తే సాధ్యమే అనిపిస్తుంది. లెట్స్ వాచ్. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగం ఎంతో పెరిగింది. వ్యవసాయ పనిముట్ల వాడకం తీరే మారిపోయింది. ఒకప్పుడు ఎద్దులు, ఆవుల సహాయంతో దుక్కిదున్ని వ్యవసాయం చేసేవాళ్లు. కాలానుగుణంగా వ్యవసాయంలో ఎన్నో మార్పులొచ్చాయి. పొలం సాగు చేయడానికి రైతులు ట్రాక్టర్లను ఉపయోగించడం ప్రారంభించారు. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని. చిన్న, సన్నకారు రైతులకు ఇది తలకు మించిన భారంగా మారుతుంది. ఇంధన ఖర్చులు పెరగడం లాంటి తదితర కారణాలతో 1 ఎకరం సాగు చేసేందుకు ట్రాక్టర్ యజమానులు వారికి అనుగుణంగా ధరలను పెంచుతున్నారు. ఇది రైతులకు భారంగానే మారిందని చెప్పవచ్చు. ఒకవైపు ధరలు పెరగడం, పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోవడం అయినా వ్యవసాయం చేయకపోతే పూట గడవదు. ఇలాంటి పరిస్థితుల్లో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బుద్దేశ్పల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం అనే రైతు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. తన దగ్గర ఉన్న పాత సైకిల్ని యంత్రంగా మార్చుకున్నాడు. సైకిల్ ముందు భాగాన్ని మాత్రమే తీసుకుని దాని చివరన పలుగు అనే వ్యవసాయ పనిముట్టును అమర్చుకున్నాడు. ఇలా తనకున్న ఎకరం వ్యవసాయం భూమిలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. తాను తయారు చేసుకున్న యంత్రం సహాయంతో కూరగాయల మొక్కల మధ్య పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తున్నాడు. అయితే సాధారణంగా ఇది ఎద్దులు, నాగలి సహాయంతో చేసే పని. కానీ వాటిని ఉపయోగించే స్తోమత లేని సలీం ఇలా తన ఆలోచనతో ఓ యంత్రాన్ని తయారు చేసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఇది చూసిన ఇతర రైతులు సలీంను అభినందిస్తున్నారు. ఇది గడ్డి కాలుతారా, గడ్డి మొలితే గడ్డి చచ్చిపోతుంది అన్నట్టు ఇట్లా కొడితే. ఈ సైకిల్ మీరు ఇట్లా చేస్తున్నారు కదా, ఇది ఎక్కడ చూసారు, ఎట్లా చేసుకున్నారు మీరు? ఇది యూట్యూబ్లోనే చూసాము. యూట్యూబ్లో చూసి ఇక ఇట్లా తయారు చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఇది ఎడ్లతో చేసుకుంటే ఇది 1000 రూపాయల ఖర్చు అవుతుంది. ఒక గంట, అరగంట పని అవుతుంది, గంట పని అవుతుంది. ఇది కాకపోతే ఏంటంటే ఎడ్లను మనం పోషించుకోలేక, అరుసుకోలేక అవి ఇట్లా అమ్ముకొని ఈ సైకిల్ని కట్ చేసుకొని పలుగు అంటారు దాన్ని వెల్డింగ్ చేయించుకొని ఇట్లా నడిపిస్తున్నాం. ఇట్లా ఇప్పుడు ఈ ప్రకారంగా చేయాలంటే ఒక 10 మంది కైకిళ్ళని తప్పించుకున్నట్టు. 10 మంది కైకిళ్ళు అంటే 2,500 5,000 రూపాయలు. ఇట్లా 5,000 తప్పించుకున్నట్టు. మనుషులతో కలిపిస్తే 5,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఇట్లా ఇది మనం ఒంటిగానే చేసుకోవచ్చు. ఇట్లాంటి పలుగు వెల్డింగ్ చేయించుకొని ఇట్లా చేసుకుంటే ఇప్పుడే సాల్వ్ చేసినాం. ఇట్లా అంతకుముందు చేయలేదు. అంతకుముందు పత్తిలో కొడుతుంటివి. ఇట్లా పత్తిలో లైన్ లాగా ఉంటాయి. లైన్లో ఎట్లా ఇక మిషన్తో రొప్పుకునేది ఏందని ఇక మనమే చేసుకుందామని ఇట్లా చేసుకుంటాం.